మీ పేరు? మా పేరు సాయిలు, ఎక్కడ? మా నారాయణపేట డిస్టిక్. నారాయణపేట డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కొన్ని హామీలు ఇచ్చారు 6 పథకాలని. మరి 6 పథకాలు అమలు చేయాలంటే ఎంపీ ఎలక్షన్లో గెలుపునిస్తా అంటారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన వెంబడే 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఎంపీ ఎలక్షన్లు కాదు, ఎంపీ ఎలక్షన్లో పక్కకెట్టండి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా గెలవదా తర్వాత విషయం, కానీ 6 పథకాలు అయితే అమలు చేయాలి. కానీ 200 యూనిట్లు ఫ్రీ అని అన్నారు. ఇప్పుడు ఇస్తురా మీకు? ఇంకా రానేలేదు, రాలేదు. గ్యాస్ బాటిల్ 500 రూపాయలు అది రాలేదు. సరే, మరి ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, ఆ ఫ్రీ బస్సెస్ ఎందుకు పెట్టారు మరి ఎంపీ ఎలక్షన్స్లో గెలవకన్నా ముందే? అది చెప్పండి. ఆ ముందు హామీ ఇచ్చారు కదా, ఎలక్షన్ కంటే ముందే హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పెడతామని అమలు చేశారు అంతే. అది ఎంపీ ఎలక్షన్లకు గెలిస్తే ఇస్తామని చెప్పలేదు కదా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఎలక్షన్లో గెలుస్తూనే ఇస్తా అంటారు కదా, మరి అది వాళ్ళకి అది తన సొంత పార్టీ నిర్ణయం అయితే కాదు, అతను సొంత నిర్ణయం ఉంటుంది. ఓకే, బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారు ఎంపీ ఎలక్షన్స్లో? అది ఏం పెద్దగా రాదు, కాంగ్రెసే వస్తుంది. ఎందుకు? అదంత పెద్దగా 10 సంవత్సరాలు ఏం పెద్దగా రేషన్ కార్డులు కానీ, ఇప్పుడు ప్రజలకు కావాల్సింది రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇలాంటి కార్డులు ఇవ్వలేదు, ఇంకేం వస్తుంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే మేము చాలా డెవలప్మెంట్ చేసినామని ఉంటుంది, మీరేమంటారు? అంత డెవలప్ చేస్తే మా నారాయణపేట డిస్టిక్లో ఇదివరకు అయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు, ఒక్క బొట్టు నీళ్ళు రాలేదు. మిషన్ భగీరథ తాగడానికి అయితే పనికి రావు, వాడుకోవడానికి అయితే పనికి వస్తాయి, పనికి రావు. ఎందుకు? మిషన్ భగీరథ మంచినీటి పథకం అని చెప్పారు కదా. ఓన్లీ వాడుకోవడానికైనా వస్తాయి. అవి 1 గంట పెడతారు ఊళ్ళలో పొట్టి, అవి ఒక్కొక్కసారి లీకేజ్ అయితే అక్కడ 2-3 రోజులు బంద్ అవుతాయి. మీ పేరు? మా పేరు మైపాల్, ఇక్కడ నారాయణపేట డిస్టిక్. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వము 6 పథకాలు అమలు చేయాలంటే ఎంపీ ఎలక్షన్లో గెలుస్తూనే అమలు చేస్తామని అంటుంది, మీరేమంటారు? ఎంపీ ఎలక్షన్లో అయితే పక్కా రాదు, టీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే కరెంటు బిల్లు 200 యూనిట్లు ఇవ్వట్లేదు. ఇంకా ఏంది మన కరెంటు 3 గంటలు పోతుంది, కరెంటు పోతుంది, ఇవన్నీ ఇస్తా అన్నది చేయట్లేదు. అట్లని 6 పథకాలు కాదు, ఒక 2 పథకాలు ఇస్తే అవి మస్తాయి ఆడికి. 6 పథకాల బిల్లు అసలు అమౌంట్ కూడా సరిపోదు కూడా. అట్లా అదో గ్రానాలో చెప్పిండు. ఇదివరైతే రైతు బంధు కూడా వేసలేడు, ఇంకా రాలేదు. 3 ఎకరాలు 2 ఎకరాలు వేస్తా అన్నాడు, ఇదిలో 2 ఎకరాల వరకే వచ్చింది, 3 ఎకరాల వరకు వేసలేడు. అది ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ పార్లమెంట్కి వస్తే ఎలా ఢీకొంటారు అనుకుంటారు? పార్లమెంట్లో వస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ఎంపీ గెలిస్తే అనుకో ఏమన్నా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేషనల్ వైడ్లో చూసుకుంటే భారతదేశంలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా, బీజేపీ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెసే, బీజేపీ వస్తుంది, కంపల్సరీ బీజేపీ వస్తుంది. భారత్ జోడో యాత్ర అని మొదలుపెట్టారు కదా రాహుల్ గాంధీ గారు, అది సక్సెస్ కాదంటారా? సక్సెస్ కాదు, బీజేపీ వస్తుంది కంపల్సరీ. అన్ని డిస్ట్రిక్ట్లలో బీజేపీ ఉంది, ఈ తెలంగాణలో ఒకటే కాంగ్రెస్ ఉంది, ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ గెలిస్తే హైదరాబాద్లో ఎవరిని నిలబెడతారు అనుకుంటారు ఎంపీగా మోస్ట్గా? ఇప్పుడు ఎంపీగా ఇదే కేసీఆర్, హరీష్ రావు వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం.